జాన్సన్ బాబు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈ నెల 20 నుండి 30 తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ హాస్టల్స్ లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం కోసము సందర్శన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మరి గుంటూరు నగరంలో ఉన్నటువంటి అంధ వికలాంగులకు సంబంధించినటువంటి సంక్షేమ హాస్టల్కు కూడా రావడం జరిగింది. ప్రధానంగా విద్యార్థులతో మాట్లాడిన తర్వాత మరి విద్యార్థులు మాకు చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రంలో దాదాపుగా 20 హాస్టల్స్ ఉండడం జరుగుతూ ఉంది. హాస్టళ్లకు సంబంధించి విద్యార్థులకు చిన్న బియ్యాన్ని అమలు చేయడం లేదు, విద్యార్థులకు మంచినీటి వాటర్ ప్లాంట్లు లేవు మా హాస్టల్లో, అదేవిధంగా సరిపడే మరుగుదొడ్లు లేవు, దాన్ని చేసినటువంటి క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా సిబ్బంది లేరని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరిగింది. వాళ్లకు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు మరి పీజీ విద్యార్థులకు కూడా మరి పుస్తకాలు ప్రింటింగ్ జరగడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. గతంలో మరి ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా చెప్పడం జరిగింది, ఇంతవరకు కూడా మాకు చదువుకోవడానికి పాఠ్య పుస్తకాలు ప్రింటింగ్ కావడం లేదనేది ప్రధానంగా చెప్పడం జరుగుతోంది. అందులో 20 హాస్టల్కు సంబంధించిన విద్యార్థులు సందర్శిస్తాం. మరి ఈ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా రాబోయే ఆగస్టు 6వ తారీఖున పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. వీళ్ళ డిమాండ్లు కూడా ప్రత్యేకంగా చేర్చి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి, మామూలుగా ఉన్నటువంటి విద్యార్థులే కాకుండా అంధ విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మరి ప్రధానంగా ఈ అంధ విద్యార్థులకు సంబంధించి ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటుకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకుని వాళ్ళని ఆసరాగా తీసుకుని లక్షల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. దీనికి కూడా అనుమతులు ఇవ్వకూడదు, ప్రభుత్వమే ఈ హాస్టల్ నిర్వహించాలి. మౌలిక సదుపాయాలతో పాటు మరి బిల్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయి. వార్డెన్స్ కూడా మరి ఒకే హాస్టల్ కు ఒకే వార్డెన్ ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. అట్లా కాకుండా ఒక హాస్టల్ వార్డెన్ 2 లేదా 3 హాస్టళ్లకు విజిట్ చేస్తా ఉన్నారు. దీనివల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడే ఉన్నటువంటి హాస్టల్ కు సంబంధించి కూడా తిరగడానికి సరైనటువంటి రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితి హాస్టల్లో కూడా, ఎందుకంటే అంధ విద్యార్థులు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.